మేము ఎప్పుడు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. బీసీల బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది ఎంత, కుల వృత్తుల మీద కేసీఆర్ గారు పెట్టింది ఎంత, ఈ ప్రభుత్వం పెట్టింది ఎంత. మనము విద్యా ఉద్యోగాలతో పాటు 42% కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్దిరామయ్య ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు మనం ఒకవైపుననే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. రెండో వైపున వాళ్ళు బడ్జెట్ 20,000 కోట్లు పెడతామన్నారు. ఆ విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నాం. ఒకటి. రెండోది కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. దాన్ని కూడా మరి సర్వనాశనం చేసింది కూడా వాళ్ళే. ఆ విషయం కూడా మనం మాట్లాడతలేం. ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ కేటాయింపులు కూడా 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు. పెట్టినరా? ఆ విషయం. రెండోది, మేము టీవీలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏదైతే బీసీ ఉద్యమాన్ని నడిపేయడానికి ముందున్నటువంటి మీరే డిఫరెంట్గా మాట్లాడుతుండ్రు. ఒకళ్ళేమో ప్రభుత్వానికి పక్షంగా మాట్లాడుతుండ్రు, రెండోదేమో పాలాభిషేకాలు చేస్తుండ్రు. ఏం 42% రిజర్వేషన్ చట్టసభలో శాసనసభలో ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు పెట్టలే, చంద్రబాబు నాయుడు పెట్టలే, కేసీఆర్ గారు పెట్టలేదా? అవి చెల్లవని మనకు తెలియదా? ఈ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో 50% అబోవ్ పోతే చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పులు మనకు తెలియవా? ఇవన్నీ